ఈరోజు వరుణ్ తేజ్ది కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ అయింది. నిన్న నైటే ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. మనం ఆ ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చి కూడా ఆ సినిమా గురించి రివ్యూ ఇచ్చి, మనది ఇంకో ఛానల్ ఉంది కదా, శంకర్ బండప్పు, దాంట్లో ఈ రివ్యూకి సంబంధించి వీడియో అయితే రిలీజ్ చేసాం నైట్ 1:32 ఆ మధ్యలో. అయితే ఇప్పుడు ఆ మూవీ రివ్యూ గురించి దాంట్లో ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన హీరోది బరీ సినిమా ఒకటి షూటింగ్లో ఉంది, మనందరికీ తెలిసిందే కదా. ఆ సినిమా సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ. మనం ఆ సినిమాపై, ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు, ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెగా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది కాబట్టి మరి ఆ సినిమా విశేషాలు కూడా మనం తెలుసుకుందాం అనమాట. ముందుగా నేను ఇప్పుడు చెప్పేదానండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు చెప్పేదేనండి, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తేనే మనకి రీచ్ బాగుంటుందన్నమాట. సరే, ఇక మనం కనుక ఇప్పుడు వరుణ్ తేజ్ది ఇంకొక మూవీ బరీ మూవీ అప్డేట్లోకి వెళ్తే, ఈ మూవీ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామాతో రాబోతుంది. దానికోసం వరుణ్ తేజ్ గారు ఆల్రెడీ 7 నెలల నుంచి ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు. ఈ సినిమా సంబంధించి అందులో అయితే ఫుట్బాల్ నేపథ్యంలో అయితే ఉంటుందంట. దాని కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రాబోతుందని మనకి ఫస్ట్ నుంచి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కూడా ఒక 70-80% వరకు పూర్తయిందని మనకు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ సినిమాని కొంతమంది ఏమో దసరాకి అంటున్నారు, మరి కొంతమంది సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్నట్టుగా అంటున్నారు. అలా ప్లాన్ చేస్తున్నారని. ఇందులో ఇంకోటి ఏంటంటే, నాగబాబు గారు కూడా ఇందులో నటిస్తున్నారంట. వరుణ్ తేజ్ గారు, నాగబాబు గారు ఇద్దరు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారని ఒక టాక్ అయితే రివీల్ అయింది నిన్న. ఇందులో నాగబాబు గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోలు, ఒక సస్పెన్స్ క్యారెక్టర్ ఉండబోతుందని అని చెప్తున్నారు. మెయిన్ రోల్ అయితే ఉంటుందంట. మరి క్యారెక్టర్ ఏంటనేది రివీల్ చేయాలి, మనకి ఇంకా రివీల్ అయితే చేయలేదు. కానీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అయితే ఈ సినిమాలో నటిస్తున్నారని మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే వరుణ్ తేజ్ గారు, నాగబాబు గారు కలిసి ఒకరు నటిస్తే కనుక ఇది వీళ్ళిద్దరు మొదటి చిత్రం అయితే అవుతుంది. జనరల్గా ఏంటంటే మనకి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ అయితే సాధించాయి. ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఈరోజు ఏంటంటే వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఏంటంటే మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. కానీ యావరేజ్గా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఎబో ఒక 70-80% మంది మాత్రం సినిమా ఫన్ జోన్లో చాలా బాగుంది, హారర్ జోనర్లో కన్నా ఫన్కి సంబంధించి ఈ సినిమా ట్రాక్ అయితే బాగా నడిచిందని, ఆ ఫన్ జోన్కి సంబంధించి సీన్స్ వచ్చినప్పుడు అసలు వరుణ్ తేజ్ గారు నవ్వించిన ఆ సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. మనం కూడా దాని గురించి వీడియో చేసాం, పూర్తి వీడియో. ఆ రివ్యూ చూడాలంటే ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మనం ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది క్లియర్గా మొత్తం ఓవరాల్ రివ్యూ అయితే ఇచ్చేసాం రాత్రి. అయితే మరి ఈ సినిమా మన ఒపీనియన్ అది ఎలా ఉందనేది మనం చెప్పాం ఆ సినిమా గురించి. మరి ఆ సినిమా కూడా మీలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూసి, ఒకవేళ చూసి ఉంటే కనుక ఎలా ఉందని చెప్పండి. అందులో వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన ఆ సినిమాలో ఒక హారర్ జోన్కి సంబంధించినటువంటి సన్నివేశాలు మీకు ఎలా అనిపించాయి అనేది కూడా. మొత్తానికి బరీ కాన్సెప్ట్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. మనకేంటంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ డ్రామాలో వచ్చే సినిమాలు మనకు చాలా వచ్చాయి ఇప్పుడు వరకు, ఎన్నో రకాలుగా చూసాం. సై సినిమాలో రబ్బీ అని, తర్వాత కబడ్డీకి సంబంధించి ఎక్కువ శాతం మనకు కబడ్డీ సంబంధించి వచ్చాయి, క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి వచ్చాయి, ఈ వాలీబాల్ ఫుట్బాల్ సంబంధించి విజయ్ గారి సినిమాలకు సంబంధించి వచ్చాయి. ఇట్లా రకరకాల ఎపిసోడ్స్ వచ్చాయి. కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ జనర్లో వాళ్ళు డిఫరెంట్గానే ట్రై చేసి, డిఫరెంట్గానే తీసి ప్రేక్షకులను అయితే ఆకట్టుకునేలా చేశారు. కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యి, కొన్ని సినిమాలు ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు అనిపించుకున్నాయి, కొన్ని సినిమాలు ఒక యావరేజ్ అనే విధంగా అనిపించాయి. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ గారు మరి ఎలా ఉంటుంది మరి స్టోరీని, అంటే ఇక్కడ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చే లవ్ స్టోరీనా, లేదంటే ఏదైనా ఫ్యామిలీ స్టోరీనా, ఇంకేదైనా ఇతరత్ర ఇంకేదైనా కాన్సెప్ట్ ఉందో, వేరే కొత్త పాయింట్ని తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు అనేది క్లారిటీ అయితే రావాలి. మొత్తానికి అయితే మాత్రం వరుణ్ తేజ్ గారు కొంచెం స్పీడ్గానే ఉన్నారు సినిమాల మీద. మరి ఈ సినిమా సంబంధించి ఏదైనా మనకి ట్రైలర్ అప్డేట్ కానీ, ఏదైనా టీజర్ గ్లిమ్స్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ సినిమాలో నాగబాబు గారు, వరుణ్ తేజ్ గారు కలిసి నటించబోతారన్న అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ అప్డేట్తో మరి సినిమా మీద కొంచెం అంచనాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, దానికి సంబంధించి ఏదైనా మనకి టీజర్ కానీ ఏదైనా పోస్టర్ కానీ రిలీజ్ అయితే అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మరి ఇదేంటి అప్డేట్.
ఈ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పేదే మన ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.